చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మహానాడు వేదిక మీద నన్నూరి నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ ముక్కోడు తిక్కోడు అన్నాడు. వాడుక భాష, పడుగట్ట పదాలు అవి ఉపయోగించడంలో తప్పేంటి అర్థం కాలేదు. రుబ్బురోలాగా గుమ్మటం కొంటాడు అంబటి రాంబాబు. ఆయన ఆ ప్రస్తావన తీసుకొస్తూ పొట్టాడు అంటున్నాడు. నువ్వెట్లా ఉన్నావు? నువ్వేమైనా 6.5 అడుగులు అజానుబాహుడువా? రాంబాబు అంకుల్ కాదు కదా. నర్సిరెడ్డిని పొట్టాడు అంటున్నావు. నువ్వెంత హైట్ ఉన్నావేంటి? నువ్వెన్ని 100 అడుగులు హైట్ ఉన్నావు? చక్కగా గుమ్మటంగా రుబ్బురోల్లాగా ఉంటావు ముద్దుగా. ఆంధ్రప్రదేశ్లో ముగ్గుబుట్ట బార్లు ఇచ్చింది తల అంటారండి. మరి రాష్ట్రంలో ఉన్న ముగ్గంతా నేను ఎత్తిన పోసినట్టు ఉంటావు నువ్వు. సరే, నీ వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నీ వ్యాఖ్యల మీద ఆమె ఎలా స్పందిస్తారో చూద్దాం. నమస్తే శ్రీలీల గారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూసే ఉంటారు మీరు. పొట్టాడు అంటున్నాడు, ఈయన ఏదో పొడగరైనట్టు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంబటి రాంబాబు గారు మర్చిపోయినట్లున్నారు. ఈ రోజున మహానాడు ఏదైతే మహా అద్భుతంగా జరిగిందో అది చూడలేక, అంటే ఈనో ప్యాకెట్లు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నారు. అవి తాగినా కూడా వీళ్ళ కడుపు మంట చల్లారట్లేదు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అక్కడ చక్కగా నర్సిరెడ్డి గారు ఆయన పదప్రయోగం ఏముండిద్ది, ఎలా ఉండిద్దో అందరికీ తెలుసు. కడుపుబ్బా నవ్విస్తారు. చల్లగా ఆ చల్లని వేళ నిజంగా ప్రకృతి ఏ విధంగా పరవశించిందంటే ఆ చల్లని వాతావరణమే అందుకు నిదర్శనం. మరి అట్లాంటి టైంలో చక్కగా మాట్లాడుకుంటూ ఆహ్లాదకరంగా ఆనందంగా కార్యకర్తలందరినీ కూడా నవ్విస్తూ నిజంగా జగన్మోహన్ రెడ్డి తిక్కాడే, ప్రజలందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తిక్కోడు కాబట్టి తిక్కబుట్టి ఈ రకంగా రాష్ట్రం సర్వనాశనం చేసి వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఇతను ఈ రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అల్లుడు ఏ విధంగా ఈ మనిషిని దుమ్మెత్తిపోశాడు, ఇంత నరరూప రాక్షసుడు ఉండడు, మా నాన్నగారిని చాలా ఇబ్బంది పెట్టాడని పాప మా అబ్బాయి ఎంతో మీడియా ముఖంగా అందరికి కూడా చెప్పి ఎవరు కూడా ఇట్లాంటి వ్యక్తికి ఓట్లేద్దని చెప్పి వేడుకున్నాడు. మరి నీ బుద్ధి ఏంటి, నీ బ్రతుకేంటి? నువ్వు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావా? వాళ్ళు కుప్పంలో ఇల్లు కట్టుకున్నప్పుడు నూతన గృహప్రవేశానికి ఇంటి ఆడపడుచు వచ్చింది, పాలు పొంగిచ్చింది. చక్కగా ఆవిడకి వీళ్ళు సారబెట్టి చీరబెట్టి ఘనంగా పంపించారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోర్టుకెక్కి తల్లిని చెల్లిని వీధికి ఇచ్చి ఈ విధంగా రచ్చ చేసుకొని కాపురం నాశనం చేసుకొని ఈ రోజున డాక్యుమెంట్లు కూడా లేవంటున్నాడు. వాళ్ళ తల్లి అంటుంది పాపం, అదేంది బాబు నేను నీతోనే ఉంటున్నాను కదా, మరి లేకుండా ఎట్లుంటాయి, దాంట్లో 98.9% నాయేనని చెప్పేసి ఆవిడ ఓపోతుంది. మరి తల్లిగా తల్లి లక్ష్మీపార్వతి వచ్చేవి నా కొడుకు జగన్మోహన్ రెడ్డి అంటుంది. వీళ్ళ ఏడుపు ఏంటంటే తల్లిని పిల్లిని పిలిచి ఒక పూట భోజనం పెట్టని జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ అల్లరి చేస్తారంటూ సిగ్గుపడుతూ భయపడుతూ చంద్రబాబు గారి గృహప్రవేశానికి వారి సోదరు రాలేదంటున్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు చూడు, నీకు ఫోటో చూపిస్తాం, మేము ధైర్యంగా చూపించుకోగలుగుతాం, మీకు మళ్ళీ ప్రచారాలు మాకు అవసరం లేదు, ఆర్భాటాలు మాకు అవసరం లేదు. కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి ఇంకొంతమంది నీలాంటి నీలి పేటీఎం గాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఫోటో చూపిస్తాం, చూడండి. తర్వాత కనీసం అమ్మకన్నా అన్నం పెట్టమని చెప్పి మీ జగన్ రెడ్డిని అదొక ఫోటో తీసి పంపించు మాకు. సొంత చెల్లెలు ఎల్లో చీర కట్టుకుందని ఏ విధంగా మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, మోకాళ్ళ మీద మోకరిల్లిందని మాటలు, దరిద్రమైన మాటలు. సాక్షాత్తు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి రాష్ట్ర ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ రోజున ఎమ్మెల్యేగా ఉండి జగన్మోహన్ రెడ్డి విలువలు ఏదన్నా ఉన్నాయి అతనికి? మరి సొంత చెల్లిని ఏ విధంగా పోస్టులు పెట్టించాడు సోషల్ మీడియాలో. వీళ్ళు ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళలాగా వాళ్ళు ఎక్కడ కూడా ఓట్లేయమని అడగటం కానీ బయటకు వచ్చి ఏ రోజన్నా రాష్ట్రంలో పర్యటించడం కానీ చేశారా? ఎవరికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముఖంగా బయటికి రాలేదు. ఒద్దిగ్గా లోపల ఉన్నారు, చక్కగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు. ఆ నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాలు పంచుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. కానీ నీలాగా ఏదైతే పేటీఎం బ్యాచ్ ఉందో అంబటి రాంబాబు మళ్ళీ ఈసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే గుంటూరు వచ్చి కొట్టేటట్టున్నారు జనాలు. ఖచ్చితంగా అదే జరిగిద్ది. ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇతను అంటున్నాడు ఇప్పుడు ఏదన్నా మేము కూడా పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉండిద్దని. మీరు గతంలో చేసినంత అదే కదా, అసెంబ్లీనే సాక్షి దానికి. ఏ విధంగా మీరు ఇబ్బంది గురి చేశారు, వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి ఏ విధంగా ఆ రోజున రాజకీయాలు చేశారంటే దానికి మీరే ఆజ్యం పోసారు. అట్లాంటి విషయాలకి మీరే రచ్చకి ఇచ్చారు ప్రజలందరినీ కూడా. వీళ్ళ రాజకీయ బ్రతుకులే ఎత్తడిపడి ఆడటం. కాబట్టి వీళ్ళు శుద్ధబసలు కవులు చెప్తారు వీళ్ళు. ఈ రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి
మీ జీవితం ఏంటి, మీ చీకటి బ్రతుకులు ఏంటని ఆలోచించుకొని ఈరోజు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు ఆ మాటలు మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ నాకు ఉందా అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఒకసారి విమర్శించుకోవాలి, ఆలోచించుకోవాలి. మీ గురించి మీరు, మీ క్యారెక్టర్ ఏంటి, సొంత వియ్యంకుని ఏ విధంగా చావుకు కారణం అయ్యారు మీరు, ఆ అల్లుడు కూడా ఈ రోజున దుమ్మెత్తిపోస్తున్నాడు. ఇట్లాంటి వ్యక్తివి నువ్వు కూడా ఈ రోజున వచ్చి నీతులు చెప్తున్నావంటే నిజంగా సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా మొహాన ఉమ్మేయడానికి రెడీగా ఉన్నారు ఇట్లాంటి వ్యక్తుల్ని. సిఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్ ఇవ్వటా కూడా కమిషన్ తీసుకున్న దౌర్భాగ్యపు రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఒక అంబటి రాంబాబు కనబడతాడు. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కూడా నల్ల కోట్లు వేసుకొని నా మీద కామెంట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన పోస్ట్ పెట్టాడు. మరి ఈయన గురించి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆ నల్ల కోట వేసుకొని తిరిగేది ఎవరా వైఎస్ఆర్సీ పార్టీలు అంటే అందరూ కూడా అంబటి రాంబాబు ఇంకెవరిని అనేది. కాబట్టి అతనేనంట ఈ రోజున అతని గురించి కూడా కొన్ని విషయాలు బయటకు చెప్పడానికి రెడీగా ఉన్నాడంట విజయసాయి రెడ్డి. మరి విజయసాయి రెడ్డి గారు కూడా దీని మీద పోస్ట్ పెట్టడం జరిగింది. అంబటి రాంబాబు గారు మీరు జాగ్రత్తగా ఉండకపోతే అతి త్వరలో మీకు మాత్రం మీరు చెప్పకూడదు తినటం ఖాయం అనేది ఈ రోజున ప్రజలందరికి కూడా అనిపిస్తుంది మీ వ్యాఖ్యలను బట్టి. సొంత చెల్లి షర్మిలారెడ్డి కొడుకు పెళ్లి చేసుకుంటా పెళ్లికి ఆహ్వానిస్తే పెళ్లికెళ్ళి మేనల్ని ఆశీర్వదించలేని అసమర్థపు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఎదటాళ్ళ మీద పడి ఏడుస్తున్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి చక్కటి సలహా ఇచ్చిన, మాట్లాడే అర్హత లేదంటూ కొట్టినట్టు చెప్పిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.